అందరికీ నమస్కారము. మార్కండేయ జయంతి అనేది మహర్షి మార్కండేయ జన్మదినంగా జరుపుకునే పవిత్రమైన రోజు. అతనిని చిరంజీవిగా భావిస్తారు. ఆయన భక్తి, తపస్సు, ధర్మము, పట్టుదల మనకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. ఆయన జన్మ కథ. మార్కండేయ మహర్షి తండ్రి మృకండు మహర్షి మరియు తల్లి మరుద్వతి. వారికి సంతానం కలగపోవడంతో భగవంతుని కృప కోసం గట్టి తపస్సు చేశారు. భగవంతుడు వారికి జ్ఞానం లేకుండా సుదీర్ఘ ఆయుష్ కలిగిన కుమారుడు కావాలా, లేక అల్పాయుష్ కలిగి గొప్ప జ్ఞాని అయిన కుమారుడు కావాలా అని అడిగారు. మృకండు మహర్షి జ్ఞాని అయిన కుమారుడు కావాలని కోరుకున్నారు. అలా జన్మించిన మార్కండేయుడు కేవలం 16 సంవత్సరాల ఆయుష్. మార్కండేయుడు కేవలం 16 ఏళ్ల జీవితకాలం మాత్రమే కలిగి ఉండవలసిన వాడు. కానీ ఆయన భక్తి, తపస్సు మరియు శివునిపై అపారమైన విశ్వాసం వల్ల కాలాన్ని జయించాడు. యమధర్మరాజు ఆయన ప్రాణాన్ని తీసుకునేందుకు వచ్చినప్పుడు శివుణ్ణి లింగాన్ని కౌగిలించుకొని ఆయన ఓం నమః శివాయ మంత్రం జపిస్తూ భయంకరమైన యమదూతలను కూడా వెనక్కి పంపాడు. మార్కండేయ మహర్షి భవిష్యత్తును చూసిన మహర్షి. మార్కండేయ మహర్షి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందాడు. కాలాన్ని చూడగలిగే శక్తి అది. ఆయన భవిష్యత్తులో మహాప్రళయం ఎలా జరుగుతుందో స్వయంగా చూసిన మహర్షి అని చెప్తారు. ప్రళయం సమయంలో భూమి మొత్తం నీటిలో మునిగిపోయినప్పుడు మార్కండేయుడు ఒక చిన్న ఆకుపై తేలియాడుతున్న ఒక చిన్న బాలుని చూశాడని ఒక కథ. ఆ బాలుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారము. ఆ బాలుడు మార్కండేయుని తనలోకి ఆహ్వానించి ప్రళయం అనంతరము తిరిగి భూమిపై ఉంచాడు. ఈ సంఘటన కారణంగా మార్కండేయుడు మన ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూసిన ఏకైక మహర్షి అని పిలువబడతాడు. వేదాలలో ప్రాముఖ్యత కలవాడు. మార్కండేయ పురాణం అనే వేద గ్రంథాన్ని రచించాడని చెబుతారు. ఈయన అనేక దేవతలకు ఉపదేశం ఇచ్చిన గొప్ప మునిగా పేరుగాంచాడు. శ్రీరాముని ఆశీర్వాదం పొందినవాడు. రామాయణ కాలంలో శ్రీరాముణ్ణి వనవాసంలో దర్శించినవాడు. ఈ మహర్షిని భక్తితో స్మరించుకుంటే ఆయుష్ పెరుగుతుందని, శారీరక మానసిక సంక్షేమం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం మార్కండేయాయ నమః ఈ మంత్రాన్ని జపిస్తే మరణ భయం లేకుండా సుఖంగా జీవించగలమని వేదాలు చెబుతున్నాయి. ఓం తస్సత్.